భాగ్యనగర ప్రజలు ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడంతో ఈ వేడుకల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇవాళ హైదరాబాద్ పాత బస్తీలో అత్యంత వైభవంగా లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి, చుట్టుప్రక్కల జిల్లాల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. ప్రధానంగా లాల్ దర్వాజాలలోని చారిత్రాత్మక శ్రీ సింహ వాహిని మహంకాళి ఆలయంలో జరిగే ఈ 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని, ట్రాఫిక్ సమస్యలను, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రముఖుల అమ్మవారి ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్తో సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు 26 చోట్ల సమర్పిస్తారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఆషాఢమాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మనం పాత బస్తీలో ఉన్నటువంటి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరి ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మరోవైపు ప్రముఖులు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, అదేవిధంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇట్లా వీవీఐపీలు కూడా పెద్ద ఎత్తున శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ జాయింట్ సిపి శ్రీనివాస్ తెలియజేశారు. అదేవిధంగా ఏఐ టెక్నాలజీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిందితులు సంబంధించి ఎవరైనా నేర చరిత్ర ఉంటే వారి ఫేస్ రికగ్నైజేషన్ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుందంటూ కూడా పోలీసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా 100 ఏళ్లకు పైబడినటువంటి చరిత్ర ఉన్నటువంటి శ్రీ సింహవాహిని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తి భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ప్రస్తుతం మనం క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రధానంగా ఈ సింహవాహిని అంటే లాల్ దర్వాజాలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి బోనాలు చివరి బోనాలుగా చెప్తారు. దీంతో హైదరాబాద్ నగరంలో గత 100 ఏళ్లుగా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం, సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించి బోనాల పండుగ ముగుస్తుంది. ముఖ్యంగా ఈ బోనాల పండుగకు సంబంధించి రేపు పలహారం బండి ఊరేగింపులు, ఘట్టాల ఊరేగింపులు, రంగం కార్యక్రమంతో ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాల పండుగ అనేది ముగుస్తూ వస్తుంది. ముఖ్యంగా బోనాల పండుగ అనేది బోనం సమర్పించడంతో 100 ఏళ్లుగా ఈ అనాది ఈ సంస్కృతి సాంప్రదాయాలు అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బోనాల పండుగను 2014 తర్వాత రాష్ట్ర పండుగగా, అధికారిక పండుగ గుర్తించింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించి ఈ బోనాల పండుగను హైదరాబాద్లో ఘనంగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. చెప్పండి, బోనం సమర్పించారా? ఎట్లా ఉంది హైదరాబాద్లో ఈ బోనాల పండుగ జరుపుకోవడం? ఇది మేము చాలా ఏళ్ళ నుంచి జరుపుకుంటున్నాము, కానీ ఇక్కడ ఈసారి మాత్రం చాలా రష్గా ఉంది. మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదని అనిపించింది. చాలా రష్ ఉందండి. ప్రతిసారిలా కాదు, చాలాసేపు వెయిటింగ్ అయ్యింది, కానీ మంచి దర్శనం అయింది. అందరు విఐపీ వాళ్ళు వస్తున్నారు, ఫ్యామిలీస్ ఎక్కువ మందిని పంపిస్తున్నారు ఒక్క బోనంతో పాటు, అందుకని అలా అనేసి. ఇది ప్రధానంగా చాలామంది భక్తులు ఇక్కడ బోనాలు సమర్పించడానికి వచ్చేటువంటి మహిళా భక్తులు, ఆడపడుచులు కూడా పెద్ద ఎత్తున వీవీఐపీలు, విఐపీలు ఎక్కువగా వస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను ఎక్కువ మందిని లోపలికి పంపిస్తున్నారు. కాబట్టి సామాన్య భక్తులు, సాధారణ భక్తులకు దర్శనం కోసం వెళ్ళడం చాలా ఆలస్యం అవుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఒకవైపు పోలీస్ శాఖ, మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా మెడికల్ హెల్త్ క్యాంపులు, అదేవిధంగా వాటర్ ప్యాకెట్ల పంపిణీ, ఇట్లాంటి కార్యక్రమాలు అయితే, ఇట్లాంటి చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి
అయితే మనకు కనపడుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా భక్తుల రద్దీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు కాబట్టి అట్లాంటి అవాంఛనీయ సంఘటనలు అదేవిధంగా ఆ భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. కానీ లోపల క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులను త్వరగా పంపిస్తే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలవుతుందంటూ కూడా చెప్తున్నారు. చెప్పండి అమ్మ, హైదరాబాద్ అంటేనే బోనాల పండుగ, మీరు ఎట్లా జరుపుకుంటున్నారు, ఎట్లా ఉంది? అందరికీ ముందుగా హ్యాపీ బోనాలు. మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక్కడ మేము గత 30-40 ఇయర్స్ నుంచి ఇక్కడ బోనం చేస్తున్నాం. ప్రత్యేకంగా అంటే అమ్మవారి ఇక్కడ చాలా సింహవాహిని అంటే చాలా ఫేమస్. ప్రతి బోనాలకి ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నాం. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. కొన్ని ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చేసుకుంటున్నాము. అమ్మవారు చాలా ఏది మొక్కినా తొందరగా అయితే కోరికలు. సమర్పించుకున్నాం. హ్యాపీ బోనాలు అందరికీ. చాలా రష్ అయితే ఉంది, బట్ మెయింటెనెన్స్ ఈజ్ ఓకే, పర్లేదు. హైదరాబాద్లో బోనాలంటే ఒక ప్రత్యేకత, ఇట్లా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రధానంగా హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా బోనం సమర్పించి తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్నారు. బోనం సమర్పించడం అంటేనే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుభూతి కింద చూస్తూ ఉంటారు. ప్రధానంగా అమ్మవారికి బోనం సమర్పించి మిగిలిన ఆ రోజు వచ్చేటువంటి కుటుంబ సభ్యులు అందరితో సంతోషంగా గడుపుతారు. ఇట్లా హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసం మొత్తం బోనాల పండుగ, బోనాల వేడుకలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం అంటే ముఖ్యంగా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి దాదాపు 100 ఏళ్లకు పైబడినటువంటి చరిత్ర ఉంది. ఈ చరిత్ర ప్రకారం నిజాం నవాబు కాలం నుంచి కూడా ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి పట్టు వస్త్రాలు అదేవిధంగా ఈ బోనం సమర్పించే ఆనవాయితీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా దీన్ని కొనసాగించాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారికంగా బోనాలను అధికారిక ఉత్సవంగా, అధికారిక పండుగగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించి ప్రజలంతా కూడా ఆ అమ్మవార్లను దర్శించుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మనం చూస్తున్నాం అమ్మవారి దర్శనానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కూడా వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. ప్రధానంగా సార్ చెప్పండి, బోనాల ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు కూడా అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఈ బోనాల పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో 100 ఏళ్లకు పైగా ఈ బోనం సమర్పించేది ఆ సాంప్రదాయం ఆనవాయితీ వస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం ఒకసారి క్యూ లైన్లో ఇటువైపు బోనాలు పట్టుకొని బోనాలు నెత్తిన పెట్టుకొని క్యూ లైన్లో అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులను భారీ క్యూ లైన్లో మనం చూస్తున్నాం. మరోవైపు ప్రజలు కూడా సాధారణ భక్తులను, సాధారణ మహిళలను బోనం ఎత్తుకున్న వారిని పంపించాలంటూ కూడా అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. చెప్పండి, హైదరాబాద్ అంటే బోనాల స్పెషల్ ఎట్లా ఉంది? లైక్ ఎవ్రీ ఇయర్ బోనం చేస్తామండి మేము లాస్ట్ 10 years నుంచి. సో నేను లాస్ట్ ఇయర్స్ నుంచి ఎత్తుకోవడం జరుగుతుంది. సో బోనంలో అన్నం, పచ్చి కూర, బూరెలు అన్నీ పెట్టి అమ్మవారికి బోనంగా సమర్పిస్తాము. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్. ప్రధానంగా మనం చూస్తున్నాం క్యూ లైన్లలో పెద్ద ఎత్తున భక్తులు బోనాలు పట్టుకొని వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ లాల్ దర్వాజాలో ఉన్నటువంటి సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా జాయింట్ సిపి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపై కూడా స్థానిక పోలీసు అధికారులను అడిగి ఆరా తీస్తూ ఎట్లాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే చార్మినార్కు దగ్గరలో పాత బస్తీలో ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం ఉంటుంది. కాబట్టి ఒకవైపు సున్నితమైన ప్రాంతం కావడంతో ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది రాకుండా, అదేవిధంగా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా ఈ హైదరాబాద్లో ఈ నెల మొత్తం జరిగేటువంటి ఆషాఢ మాసం బోనాలకు భక్తులు కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లు దాటిపై కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. మరోవైపు 28 ప్రాంతాల్లో, పాత బస్తీలో ఉన్నటువంటి 28 ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ను అమల్లో ఉంచి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేసేందుకు ప్రత్యేకంగా 500 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో ఉంచినట్లుగా కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా షీ టీమ్స్, అదేవిధంగా మఫ్టీ టీమ్స్, టీ స్పాట్ టీమ్స్ ఇట్లాంటి టీమ్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్లుగా కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మనం చూస్తున్నాం క్యూ లైన్లో దాటిపోయి కూడా మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పించేందుకు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, అదేవిధంగా ఇతర విఐపీలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వర్షాలు మంచిగా పడాలంటూ కూడా అందరూ మొక్కుకుంటున్నారు. చెప్పండి, హైదరాబాద్ అంటే బోనాలు స్పెషల్, బోనాలు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి, ఏం చెప్తారు? మొత్తం మన తెలంగాణలో పెద్ద పండుగ ఈ బోనాల పండుగ. ప్రజెంట్ అయితే వైభవంతా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చాలా ఈ ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా అయితే బాగుంది. అన్ని పండుగలకు అయితే మన బోనాల పండుగ అయితే ఒక విధంగా వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం అయితే. ఇప్పుడు చాలా వరకు కూడా అందరూ కూడా మహిళలు కూడా ఇక్కడ బోనాలు ఎత్తుకొని వచ్చి అమ్మవారు సమర్పించడం చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లోకల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ బోనాలు అయిపోతే ఎంజాయ్ చేయండి. మళ్ళీ అయితే అసలు రాదు ఇంకా ఉంటా. ప్రధానంగా బోనాల పండుగ, బోనాల ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. బోనాల పండుగ అంటే హైదరాబాద్ నగరంలో సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక కాబట్టి ఆ బోనాల ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు పడుతుంది. చెప్పు, బోనాల పండుగ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బోనాల పండుగ మాకు చాలా స్పెషల్ అండి. యాక్చువల్లీ ఇంకా ఓల్డ్ సిటీలో మన లాల్ దర్వాజాలో చాలా అమ్మవారు ఫేమస్, ఇంకా పవర్ఫుల్ అనమాట. సో నియర్లీ 1 మంత్ నుంచి కూడా చాలా ఎక్సైటెడ్ ఉంటాం మేము. ఇంకా లాస్ట్ 3 డేస్ నుంచి అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు రేపు ఇంకా పోతరాజు అవన్నీ ఉంటారు కాబట్టి ఇంకా చాలా ఎక్సైటెడ్ ఉంటుంది. హైదరాబాద్ నగరానికి ఒక స్పెషల్ ఉంటుంది. ముఖ్యంగా రాజధాని నగరం ఇట్లా సంస్కృతి సాంప్రదాయాలు ఇట్లా ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది కాబట్టి దీన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలని చెప్తారు? నా ప్రకారంగా అయితే ఇట్లనే మనం కొనసాగిస్తుండాలి. ఎందుకంటే జనరేషన్ చేంజ్ అవుతుంది, జెన్జీ నడుస్తుంది. ఇప్పుడు జెన్జీ ఆల్ఫా వచ్చినా కూడా మనం ఇట్లాంటిది మన ట్రెడిషన్స్ అన్నీ మనం ఫాలో అవుతుండాలి. ఇంకా ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇది మాత్రం మన రూట్స్ మర్చిపోవద్దు. ఎంత డెవలప్ అయినా మన రూట్స్ మాత్రం మనం మరవద్దు. ప్రధానంగా మనం జెన్జీ యూత్ ఆధునిక కాలంలో కూడా మనకి సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాలను మరిచిపోవద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ అమ్మవారిని మొక్కుకునేందుకు వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ప్రధానంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ బోనాల కోసం క్యూ లైన్ల కోసం చూస్తున్నాం. బోనం గురించే కదా మేము ఇన్ని అవర్స్ నుంచి నిలబడుతున్నాం మీద. మరి అర్థం చేయండి, మీరు ఎత్తుతే తెలుస్తుంది బోనం ఎత్తుకుంటే ఒకసారి. అరే ఎన్ని అవర్స్ అండి నిలబడాలి బోనం తీసుకొని చెప్పండి? మీరు ఎత్తుకుంటే తెలుస్తుంది ఎన్ని అవర్స్ అవుతుంది. పిల్లలు కూడా ఉన్నారు కదా, మీరే చెప్పండి. తొందరగా చేయమని. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలని ఉన్న వాళ్ళని పెద్ద ఎత్తున క్యూ లైన్లో బోనం ఎత్తుకొని నిల్చున్న వారిని పంపించాలంటూ కూడా ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. మరోవైపు బోనం తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నటువంటి చిన్నపిల్లలు కూడా బోనాలు ఎత్తుకొని మొక్కును సమర్పించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ లైవ్లో చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్లో బోనాల సంస్కృతి ప్రధానంగా మనకు ఏ విధంగా ఉంటుందనేది లైవ్లో మనం సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. ప్రధానంగా డప్పు చప్పుళ్ళు, సాంస్కృతిక నృత్యాల మధ్య బోనాల పండుగను మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా మనకు కనపడుతోంది. ప్రధానంగా హైదరాబాద్ నగర సంస్కృతికి క్యూ లైన్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయి సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద, సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ అయితే పూర్తి స్థాయిలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు కూడా బోనాలు తీసుకొని బోనాలు సమర్పించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం లైవ్లో చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది.